కొంచెం ఎక్కువ కాలం బతుకుదామని వెజిటబుల్స్ కోసం ఆర్గానిక్ స్టోర్ పోయినా. అక్కడ రేటు చూసి సగం చచ్చిపోయినా. నా నెల మొత్తం కష్టపడితే నాకు వచ్చేది 15,000. దాంట్లో పాల బిల్లు, వాటర్ బిల్లు, డిష్ బిల్లు, టీవీలు, వైఫై, గ్యాస్ ఇవన్నీ పోతే నాకు మిగిలేదు 500 మిగులుతాను. అంటే 14,500 అవుతాను. అంటే నెలకు 500 మిగులుతాను. నెలకు 500 మిగులుతానే అంటే సంవత్సరానికి 6,000, 2 సంవత్సరాలు 12,000. అంటే ఇట్లనే పోతే కొన్ని సంవత్సరాలకు లక్షాధికారిని అయినట్టే. ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడు. అరే చేసుకుంటా బాయ్, పెళ్ళెప్పుడు అని అడిగేటోళ్ళు ఉన్నారు, కానీ నా బిడ్డను చేసుకో అంటాడు ఉన్నాడా? ఇయ్యచ్చు కానీ బిడ్డను మరి అంటుంటే. నన్ను హీరో అనేది మా అమ్మ, బట్టల షాప్ అన్న, కటింగ్ షాప్ అన్న, ఇలా ముగ్గురికి హీరోలకు కనిపిస్తానా? అంటే వేరే వాళ్ళకి కనిపించానా? లేకపోతే అనిపించినా చెప్పారా? అర్థమవుతలేదు అసలు ఏంటో. అందరు అంటారు కదా ప్రకృతి చాలా ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలని. సరే అని 4 మొక్కలు తీసుకొచ్చిన, తెల్లారి చూసరికి చచ్చిపోయినాయి అవి. నా టైం బాగాలే అని జ్యోతిషం దగ్గరికి పోయినా. నా జాతకం చూసి నువ్వు పెళ్ళి అయితేనే సెటిల్ అవుతావు అన్నాడు. సరే అని పెళ్లి సంబంధానికి పోయినా. డైరెక్ట్ వాళ్ళు అన్నారు కదా నువ్వు సెటిల్ అయితేనే పిల్లని ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది, ఎప్పుడు చూసినా పప్పన్నం ఎప్పుడు పెడతావు బాబా అనేది. సరే అని కర్రీ పాయింట్ పోయి పప్పు కర్రీ తీసుకొచ్చిన. అది తీసుకున్నాక ఒక లుక్ వేసింది, ఇంకా అర్థమవుతలేదు అసలు అది ఆ లుక్ అర్థమైందో. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మై లైఫ్ మై రూల్స్. బ్రో ఆ నిబ్బ కొట్టేసి